సో ప్రస్తుతం మనం ఏదైతే పాలేరు నియోజకవర్గంలోని అయితే పాలేరు రిజర్వాయర్ కింద ఎవరైతే యాకూబ్ గారి ఫ్యామిలీ ఏదైతే వరదలో కొట్టుకుపోయి చనిపోయారంటున్నారు కదా, సో మరి దానికి సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరం. అంటే ఎవరు చూసినా కూడా అంటే కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దారుణంగా ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీలో భార్య భర్త చనిపోవడం, ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. ఏదైతే ఈ వరద ఉద్రిక్తతకి వాళ్ళు ఎలాంటి నిస్సహాయ స్థితిలో గ్రామస్తులు కూడా అయిపోయారని చెప్పేసి గ్రామస్తులు కూడా అంటున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు గ్రామస్తులు, మాట్లాడదాం వారితో పాటు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో చూశారు కదా, చూస్తుంటేనే చాలా అంటే భయం వేస్తుంది, ఒక సైడ్ బాధ కూడా ఇస్తూ ఉంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు కావచ్చు. సో మరి ఏం చెప్తారన్న గ్రామస్తులుగా? సో ఆ రోజు జరిగింది ఏంటిది, మీకు తెలిసింది ఏంటి? ఆ రోజు 5 గంటల వరకు వరద తక్కువనే ఉంది. 6 గంటలకి నుంచి స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అవుడు ఎప్పుడు రాదు. ఆ కథ అలుగుంది కదా, ఆ నుంచి 6 ఫీట్స్ పైకి ఒకేసారి ఎన్నడూ రాని విధంగా ఈ రిజర్వాయర్ చరిత్రలో ఎప్పుడు రాలే. నాకు తెలిసి మా పెద్దలు కూడా చెప్పారు ఎప్పుడు రాలేదు. అంత ఫ్లడ్ వచ్చిందనమాట. వచ్చేసరికి వాళ్ళు ప్రతి సంవత్సరం వరద వస్తుంది కానీ ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు పిలిచినా కూడా కామన్కి వచ్చిపోతుందిలే అన్నట్టుగానే వాళ్ళు వెళ్ళినారు. చెప్పినా కూడా వచ్చిపోతుందిలే అని చెప్పిన ఉద్దేశంతో ఉన్నారు. కానీ అనుకోకుండా ఆ రోజు ఏమైందంటే వాళ్ళు ఊహించని విధంగా బాగా వరద ఎక్కువ వచ్చింది. అయితే మాకు వాళ్ళు కాల్ చేశారు. ఆ లోపల మా ఊరి లోకల్లాగా అందరం వచ్చి మేము అప్పటికి ప్రయత్నం చేసేసరికి మేము క్షణం పెరుగుతూనే ఉందన్నమాట వరద. ఇక వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కమంటే ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆ ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. పైకి ఎక్కండి అని అంటే వాళ్ళు పైకి ఎక్కేశారు. పైకి ఎక్కినాక అప్పటికి ఆ పెట్రోల్ బంక్లో ఒక అతను ఉన్నాడు. అతనికి ఆ గుడి బంక్లో వర్కర్ బంక్ మొత్తం మునిగిపోయింది. అది ఆ వర్కర్ ఉంటాడు. అతన్ని మేము తాళ్ల సాయంతో గుంజినాం. అతన్ని గుంజడంతో ఆ పెట్రోల్ గోడ కూలిపోయింది. అప్పటిదాకా ఆయన గోడ మీద ఉండు. మేము ఎప్పుడైతే గుంజినామో ఆ గోడ కూలిపోయింది. మళ్ళీ ఆయన్ని రోడ్డు మీద తీసుకెళ్లే లోపలే వరద పెరిగింది. అంటే 5 మినిట్స్లోనే అంత వరద పెరిగింది అనమాట. నేను వీళ్ళ కోసం చాలా ప్రయత్నం చేసినాం. అప్పటికి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. లోకల్గా నాయకులు మాట్లాడుతున్నారు. అందరం ప్రయత్నం చేస్తున్నాం. అప్పటికి ఆ మంత్రి గారు చెప్పడం వల్ల డ్రోన్ తీసుకొచ్చేసి లైఫ్ జాకెట్లు వాళ్ళకి పంపించడం, ట్యూబులు పంపించడం, 2 లైఫ్ జాకెట్లు పంపించినాం, ట్యూబులు పంపించినాం. అవన్నీ పంపించి వాళ్ళని అవి అన్ని వేసుకున్నా కూడా వాళ్ళకి వరదకు ఆగలేదంటే భారీగానే వచ్చింది. వరద బాగా వచ్చింది. కాకపోతే ఆయన సేఫ్ అయ్యేటోడు. అంటే వాళ్ళ బాబుకి 2 జాకెట్లు అతనికి ఉన్నాయి, ముగ్గురికి ఉన్నాయిలే కానీ వాళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు. ఇక్కడికి వచ్చేసరి నాకు ఆ చెట్లలో ఈ 3 ఈత చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో ఆయన ఇట్లా ఈ 2 కాళ్ళు ఇట్లా వీ షేప్ ఆకారంలో 2 ఇరుక్కుపోయినాయి. హెడ్ అనేది బ్యాక్ ఇట్లా అయిపోయింది. సేఫ్ జాకెట్లు కూడా ఇక డౌన్ అయిపోయేసాను. వాటర్ హెవీగా వచ్చింది కదా, దాంతో అమ్మటే ప్రాణాలు వదిలేండి ఆయన. అయితే వాళ్ళ బాబు ముగ్గురు కలిసి ఉన్నారు. వాళ్ళు కూలేదాకా వాళ్ళ గోడ మీద ఉన్నారు. ఆ గోడ మీద పక్కనే వాళ్ళు బిల్లలు అంతా పేర్చుకోరు గతంలో. అయితే బిల్లలు తయారు చేస్తారు, బ్రిక్స్. అయితే ఆ బ్రిక్స్ తయారు చేస్తారు. అక్కడ వాళ్ళు ఆ గోడ ఇక కూలుతుందన్న క్షణంలో వాళ్ళు ఇటు వచ్చారు. వాళ్ళు దిగిన ఉంటేనే ఆ గోడ కూలింది అనమాట. ఆ గోడ కూలటంతో వాళ్ళు ముగ్గురు డివైడ్ అయిపోయారు. ఆ బాబుకి కొంచెం బక్కకుంటలే. ఇక బాబు మాకు హైవే రోడ్డు కాడ దొరికాడు. సేఫ్ జాకెట్లు వేయడం వల్ల ఆ జాకెట్ల ద్వారా మంచి కొట్టుకొచ్చిండు. ఆడికి రాగానే అక్కడ మా స్థానికులు అధికారులు గట్రా కలిసి తీసాం. వాళ్ళ మదర్ దొరికింది. అంటే నెక్స్ట్ డే వరద తగ్గిన రోజు యాకూబ్ దొరికిండు. ఆ తెల్లారి వాళ్ళ మదర్ దొరికింది. ఆమెకు అప్పటికే చనిపోయింది. జక్కబిల్ దగ్గర ఇక్కడ నుంచి 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. బాడీస్ దొరికినాయి. ఇక దొరికిన బాడీలు దొరికినాయి. సో ఎట్లా ఉండే అంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉండే? ఎందుకంటే ఇద్దరు పిల్లలు కాస్త అనాథలు అయిపోయారు. ఎందుకంటే ఒక తల్లి తండ్రి లేకున్న పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. సో ఎంత బాధాకరమైన విషయం. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉండే? ఎందుకంటే వాళ్ళు ఇందాక వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్లు కూడా మాట్లాడారు. మేము 3 సంవత్సరాలు ఉన్నాం, చాలా మంచి మనిషి, ఆయన కింద ఒక 10 మంది పనిచేసేవాళ్ళు, జీవనోపాధి కలిగేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏంటన్నా ఎట్లా ఉండేది మీకు అనుభవం? వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు. వీళ్ళు దగ్గర £1 కోటి వాల్యూ ఉంటుంది. వీళ్ళ ఆస్తి మొత్తం వీళ్ళది ₹1 కోటి దాకా ఉంటుంది. ఆ ట్రాక్టర్లు, మిషన్లు అని అంతా ఓన్గా ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటాడు ఆయన. ఎప్పుడైనా వరద వస్తే వస్తుంది కానీ ఇంత మొత్తంలో ఎప్పుడు రాలే, అస్సలు ఊహించలేదు, ఎప్పుడు రాలే కూడా. ఫస్ట్ టైం అంత ఫ్లడ్ రావడం, అంత వరద అనేది రావడం, అది రావడం వల్లనే వాళ్ళు బాగా ఇదైపోయారు. కానీ అసలు మేము చాలా ప్రయత్నం చేసినాం. అప్పటికి మేము మత్స్యకారులు తెప్పలు వేసుకొని వచ్చి అటువైపు వచ్చినాం. ఆ నుంచి చూసినాక అసలు ఛాన్స్ లేదు. NDRF వాళ్ళు కూడా వచ్చారు. అందరూ సీనన్న, అందరు పొంగులేటి మంత్రి గారు అందరినీ కాంటాక్ట్లోనే ఉన్నారులే కానీ ఛాన్స్ లేదు. లేకపోయేసరికినే అది బ్యాడ్ లక్ జరిగింది. కానీ
పిల్లలు అనాథలు అయిపోయారు. హెలికాప్టర్ ఇదేమైనా వచ్చుంటే ఛాన్స్ హెలికాప్టర్ వచ్చింటే బతుకునేది. మంత్రి గారు కూడా కాంట్రాక్ట్లో ఉన్నారు, హెలికాప్టర్ పంపిద్దామనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. కానీ అది వాతావరణ పరిస్థితుల రీత్యా లోకల్లో ఛాన్స్ లేదన్నారు. లేకుంటే అవి వస్తే ఆయన ఎందుకు వదులుకుంటారులే, ఆయనే వేడిస్తున్నారు కదా. ఆయన చాలా ప్రయత్నం చేసిండు. మేము అందరం ఆయన పక్కన ఎక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే మేము ఉన్నోళ్ళం కదా, చూసినాం కాబట్టి ఆయన చాలా ప్రయత్నం చేసిండు. దురదృష్టవశాత్తు ఊర్లో వరకు వచ్చాయా? ఊర్లోకి వచ్చాయి, ఊర్లోకి కూడా వచ్చాయి, ఊర్లోకి కూడా బాగా వచ్చాయి. ఊర్లోకి వచ్చినాయి. అదృష్టం ఏంటంటే సాగర్ కాలువ ఒకటి 2 చోట్ల ఇక మనం అదృష్టం అని అనుకోవాలి. సరే రైతులు కొద్ది నష్టపోయి ఉండొచ్చులే, కానీ ఇళ్ళ ప్రాణాలు మనుషుల ప్రాణాల ప్రకారం అయితే ఆ సాగర్ కాలువకి 2-3 చోట్ల గండి పడ్డది. అది పడటం వల్ల ఆ వాటర్ రివర్స్ వెళ్ళిపోయింది అనమాట. రివర్స్ వెళ్ళిపోవడం వల్ల ఆ ఇళ్ళల్లో కొంచెం అంటే కొంచెం సేఫ్ అయినాం. మీకు చాలా వరకు ఇల్లులు మునిగిపోయినాయి. ఒక 50-60 ఇల్లులు, 100 పైన ఇల్లులు మునిగిపోయినాయి. అన్ని వాళ్ళే కూడా సామాన్లు అంతా ఖరాబ్ అయిపోయినాయి. సో మరి ఏందన్న పిల్లల పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? సో వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే గ్రామస్తులు మీరు వాళ్ళతో కలిసి తిరిగారు. సో మరి ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాన్న లేరు, ఇప్పుడు వాళ్ళిద్దరు చదువుకోవడానికైనా వాళ్ళకి ఏదో విధంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అటు ప్రభుత్వం కూడా మీరు చెప్పాలనుకుంటే గ్రామస్తుల తరపు నుండి ఏం చెప్పదలుచుకున్నారు? మంత్రి గారు అయితే చనిపోయిన వాళ్ళని అయితే మనం తీసుకురాలేం, బాధాకరమైన విషయమే. కాకపోతే పిల్లలకు సపోర్ట్గా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వాళ్ళకి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ప్లస్ వాళ్ళకి ఇళ్ళ స్థలం కుసుమంచులు ఇస్తానన్నారు. వాళ్ళకి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తాను నేను అని చెప్పి మాట ఇచ్చారు. అట్నే ఎప్పుడు నిత్యం నేను తోడుంటాను మీకు, మీ చదువులు అయిపోయినాక మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తారు, అది ఆ నమ్మకం అవుతుంది. చేస్తారు, చెయ్యాలి కూడా, చెయ్యాలి, చేస్తారు కూడా. వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఎవరు లేరుగా, తల్లిదండ్రులు అంటూ లేరు. సరే పెదనాన్న దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పెదనాన్న దగ్గర ఉన్నారు కుసుమంచిలో. మంచి చేస్తారనే అనుకుంటున్నాం. సో చూశారు కదా, ఇక్కడ అంటే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా దాదాపు 1 కోటి రూపాయల పైనే ఆస్తి విలువ ఉందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లలకి అటు ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి ఇంత సాధ్యమైతే అంత మంచి సాయం చేయాలని కూడా గ్రామస్తులు కోరుకుంటున్నారు. సో ఇది చూసుకుంటే ఆ రోజు ఒకేలా ప్రభుత్వం నుండి ఏదైతే ఆ హెలిప్యాడ్ ఏదైతే వచ్చుంటే పాసిబుల్ అయ్యేది బతకడానికి. కానీ మ్యాక్సిమం అటు గవర్నమెంట్ తరఫున ఏదైతే స్థానిక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అటు గ్రామస్తులు కూడా మ్యాక్సిమం సాధ్యమైనంత సహాయం అయితే చేశారు. కానీ కాపాడుకోలేకపోయాం. సరే ప్రాణాలు అనేది చాలా విలువైనది. సో ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళకు ఆ తల్లిదండ్రులు లేనైతే స్థానాన్ని అయితే కూడా పూర్తించలేరు. ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా కూడా అమ్మ నాన్న అనేది ఎవరికైనా ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే మనకి. సో మరి చూసుకోవచ్చు ఇది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు జరగొద్దంటే కొంచెం అధికారులు కూడా అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు కొంచెం మంచి చర్యలు తీసుకొని ఇలాంటి ఎప్పుడు జరగకుండా కొంచెం ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుకుంటున్నారు. సో ఇలాంటి గతంలో అయితే 4-5 సంవత్సరాల క్రితం నుండి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే మాకు రాలేదు. వచ్చినా కూడా ఇంత భారీ ఎత్తున అయితే వరదలు రాలేదు. ఆ వరదలు చూసి కూడా మేమే భయాందోళనకు గురయ్యాము. ఎందుకంటే అది చాలా మనం కూడా చూసాం, చాలా వీడియోలలో చూసాము అది ఎంత దారుణంగా ఉందనే సిచ్యువేషన్ అనేది. సో మనం కూడా చూసాం. సో చూసుకోవచ్చు విజువల్స్లో. సో ఇక్కడ ఇదంతా భారీ ఎత్తున అయితే కొట్టుకుపోయింది. అక్కడ వాళ్ళకి సంబంధించిన కారు కూడా అక్కడ మొత్తం మట్టిలో కూరుకుపోయింది ఆ సంబంధించిన కారు వాళ్ళది. అండ్ ఇంకోటి ఇక్కడ ట్రాక్టర్లు కూడా అయితే వాళ్ళకు అయితే బ్రిక్స్ తయారు చేస్తారు కదా, సో దానికి సంబంధించిన ట్రాక్టర్స్ కూడా ఇక్కడ 2 అవి కూడా కూరుకుపోయాయి. అంటే ఒకటే ఇంట్లో ఇంత నష్టం జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు అంటే ప్రతిరోజు కష్టపడి ఆస్తి కూడగట్టుకొని అటు పిల్లల్ని చదివించుకొని అది కాస్త అయితే దేవుడు మంచి చేసే వాళ్ళకి అన్యాయం చేస్తారని చెప్తా ఉంటారు. సో ఇదే అనుకోవచ్చు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో చూసుకుందాం, ఇంకా భారీ ఎత్తున అయితే నష్టం అయితే జరుగుతుంది. ఇంకా మరిన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో రండి నాతో పాటు కూడా.